హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్లో నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వాతావరణంలో ఎప్పుడూ ఉండేది. వాతావరణంలో ఎప్పుడూ ఉండేది ఏంటది? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ప్రాణవాయువు, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి తేమ, ఆప్షన్ డి దుమ్ము. ఆప్షన్ ఏ ప్రాణవాయువు, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి తేమ, ఆప్షన్ డి దుమ్ము. వాతావరణంలో ఎప్పుడు ఉండేది ఏంటంటే రైట్ ఆన్సర్ ఈజ్, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వాతావరణంలో ఎప్పుడు ఉండేది గాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గాలి. నెక్స్ట్ క్వశ్చన్, రైలుకు ఎప్పుడు ఖచ్చితంగా ఉండేది. రైలుకు ఎప్పుడు ఖచ్చితంగా ఉండేది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఇంజిన్, ఆప్షన్ బి డ్రైవరు, ఆప్షన్ సి గార్డు, ఆప్షన్ డి ప్రయాణికులు. ఆప్షన్ ఏ ఇంజను, ఆప్షన్ బి డ్రైవరు, ఆప్షన్ సి గార్డు, ఆప్షన్ డి ప్రయాణికులు. రైలుకు ఎప్పుడు ఖచ్చితంగా ఉండేది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇంజను. రైలుకు ఎప్పుడు ఖచ్చితంగా ఇంజన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అద్దం ఎప్పుడు డాష్. అద్దం ఎప్పుడు డాష్. ఆప్షన్స్ చూద్దాం. ప్రతిబింబిస్తుంది. ఆప్షన్ ఏ ప్రతిబింబిస్తుంది, ఆప్షన్ బి వికృత రూపాన్ని ఇస్తుంది, ఆప్షన్ సి వక్రీభవిస్తుంది, ఆప్షన్ డి నిజాన్ని వ్యక్తం చేస్తుంది. ఆప్షన్ ఏ ప్రతిబింబిస్తుంది, ఆప్షన్ బి నిజాన్ని వ్యక్తం చేస్తుంది, ఆప్షన్ సి వక్రీభవిస్తుంది, ఆప్షన్ డి నిజాన్ని వ్యక్తం చేస్తుంది. అద్దం ఎప్పుడు డాష్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అద్దం ఎప్పుడు ప్రతిబింబిస్తుంది. అద్దం ఎప్పుడు ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వ్యాధికి ఎప్పుడు డాష్ ఉంటుంది. వ్యాధికి ఎప్పుడు డాష్ ఉంటుంది. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ నివారణ, ఆప్షన్ బి కారణం, ఆప్షన్ సి సూక్ష్మజీవులు, ఆప్షన్ డి రోగి. ఆప్షన్ ఏ నివారణ, ఆప్షన్ బి కారణం, ఆప్షన్ సి సూక్ష్మజీవులు, ఆప్షన్ డి రోగి. వ్యాధికి ఎప్పుడు డాష్ ఉంటుంది. రైట్ ఆన్సర్ ఇస్ వ్యాధికి ఎప్పుడు కారణం ఉంటుందండి. ఒక వ్యాధి వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. సో వ్యాధికి ఎప్పుడు కారణం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పగలు మరియు రాత్రుల మధ్య భేదము ఎక్కువగా ఎవరైనా ఈ విధంగా ప్రయాణించినప్పుడు.
పగలు మరియు రాత్రుల మధ్య భేదము ఎక్కువగా ఎవరైనా ఈ విధముగా ప్రయాణించినప్పుడు. ఆప్షన్స్ చూద్దామండి. ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 2006 సంవత్సరంలో అడగడం జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ధ్రువముల నుండి భూమధ్య రేఖ వైపునకు. ఆప్షన్ బి భూమధ్య రేఖ నుండి ధ్రువముల వైపునకు. ఆప్షన్ సి కర్కట రేఖ నుండి మకర రేఖ వైపునకు. ఆప్షన్ డి మకర రేఖ నుండి కర్కట రేఖ వైపునకు. ఆప్షన్ ఏ ధ్రువముల నుండి మధ్య రేఖ వైపు, భూమధ్య రేఖ వైపు. ఆప్షన్ బి భూమధ్య రేఖ నుండి ధ్రువముల వైపు. ఆప్షన్ సి కర్కట రేఖ నుండి మకర రేఖ వైపునకు. ఆప్షన్ డి మకర రేఖ నుండి కర్కట రేఖ వైపునకు. పగలు మరియు రాత్రుల మధ్య భేదం ఎక్కువగా ఎవరైనా ఈ విధముగా ప్రయాణించినప్పుడు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భూమధ్య రేఖ నుండి ధ్రువముల వైపునకు. భూమధ్య రేఖ నుండి ధ్రువముల వైపునకు. నెక్స్ట్ క్వశ్చన్ భూమి నుండి ఎప్పుడైనా చంద్రమండలంలోని ఒక పక్క మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే భూమి నుండి ఎప్పుడైనా చంద్రమండలంలోని ఒక పక్క మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే ఆప్షన్స్. ఆప్షన్ ఏ చంద్రుడు చంద్రగ్రహ మార్గంలో అత్యంత సమీప బిందువు చెంత ఉండటం వలన. ఆప్షన్ బి చంద్రుడు పరిభ్రమించుడు కాబట్టి. ఆప్షన్ సి ఒక భాగము మాత్రమే కాంతిని వెదజల్లుతుంది. ఆప్షన్ డి చంద్రుని పరిభ్రమణ కాలములు సమానంగా ఉండుట వలన. ఆప్షన్ ఏ చంద్రుడు చంద్రగ్రహ మార్గంలో అత్యంత సమీప బిందువు చెంత ఉండటం వలన. ఆప్షన్ బి చంద్రుడు పరిభ్రమించుడు కాబట్టి. ఆప్షన్ సి ఒక భాగం మాత్రమే కాంతిని వెదజల్లుతుంది. ఆప్షన్ డి చంద్రుని పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండుట వలన. భూమి నుండి ఎప్పుడైనా చంద్రమండలంలోని ఒక పక్క మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి చంద్రుని పరిభ్రమణ కాలములు సమానంగా ఉండుట వలన. ఎందుకండి భూమి ఎప్పుడైనా చంద్రమండలంలోని ఒక పక్క మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే చంద్రుని పరిభ్రమణ కాలములు సమానంగా ఉండటం వలన. ఓకేనండి, కాలములు సమానంగా ఉండుట వలన. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మంచు మీద పనిచేయడం కష్టం ఎందుకంటే. మంచు మీద పనిచేయడం కష్టం ఎందుకంటే. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రాపిడి ఉండదు కాబట్టి. ఆప్షన్ బి జడత్వం లేనందువలన. ఆప్షన్ సి తక్కువ జడత్వం ఉండటం వలన. ఆప్షన్ డి
ఎక్కువ రాపిడి ఉండటం వలన. ఆప్షన్ ఏ రాపిడి ఉండదు కాబట్టి. ఆప్షన్ బి జడత్వం లేనందువలన. ఆప్షన్ సి తక్కువ జడత్వం ఉండటం వలన. ఆప్షన్ డి ఎక్కువ రాపిడి ఉండటం వలన. మంచు మీద పని చేయడం కష్టం, ఎందుకంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రాపిడి ఉండదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. భూగోళంలో పగలు రాత్రులు సూర్యుడు ఎక్కడ ఉన్నప్పుడు సమానంగా ఉంటాయి? భూగోళంలో పగలు రాత్రులు సూర్యుడు ఎక్కడ ఉన్నప్పుడు సమానంగా ఉంటాయి? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ ధ్రువాల పైన. ఆప్షన్ బి కర్కట రేఖ. ఆప్షన్ సి భూమధ్య రేఖ పైన. ఆప్షన్ డి మకర రేఖ పైన. ఆప్షన్ ఏ ధ్రువాల పైన. ఆప్షన్ బి కర్కట రేఖ పైన. ఆప్షన్ సి భూమధ్య రేఖ పైన. ఆప్షన్ డి మకర రేఖ పైన. భూగోళంలో పగలు రాత్రులు సూర్యుడు ఎక్కడ ఉన్నప్పుడు సమానంగా ఉంటాయంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భూమధ్య రేఖ పైన. ఆప్షన్ సి భూమధ్య రేఖ పైన. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రదేశము యొక్క స్థానిక కాలమును దీనిని బట్టి తెలుసుకోవచ్చును. ఒక ప్రదేశం యొక్క స్థానిక కాలమును దీనిని బట్టి తెలుసుకొనవచ్చును. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ముఖ్య పట్టణం నుండి గల దూరాన్ని బట్టి. ఆప్షన్ బి సముద్ర మట్టం నుండి ఉండే ఎత్తును బట్టి. ఆప్షన్ సి ఆంక్షం స్థితిని బట్టి. ఆప్షన్ డి రేఖాంశం స్థితిని బట్టి. ఆప్షన్ ఏ ముఖ్య పట్టణం నుండి గల దూరాన్ని బట్టి. ఆప్షన్ బి సముద్ర మట్టం నుండి ఉండే ఎత్తును బట్టి. ఆప్షన్ సి ఆంక్షం స్థితిని బట్టి. ఆప్షన్ డి రేఖాంశం స్థితిని బట్టి. ఒక ప్రదేశం యొక్క స్థానిక కాలమును దీనిని బట్టి తెలుసుకొనవచ్చును. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రేఖాంశం స్థితిని బట్టి. ఆప్షన్ డి రేఖాంశం స్థితిని బట్టి. నెక్స్ట్ క్వశ్చన్. భూమి వాతావరణంలో వాతావరణ పీడనం. భూమి వాతావరణంలో వాతావరణ పీడనం. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ ఎత్తును బట్టి అధికమవుతుంది. ఆప్షన్ బి ఎత్తును బట్టి తగ్గుతుంది. ఆప్షన్ సి ఎత్తుతో సంబంధం లేకుండా యథార్థంగా ఉంటుంది. ఆప్షన్ డి పైకి పోయే కొద్దీ మొదట పెరుగుతుంది, తరువాత తగ్గుతుంది. ఆప్షన్ ఏ ఎత్తును బట్టి అధికమవుతుంది. ఆప్షన్ బి ఎత్తును బట్టి తగ్గుతుంది.
ఆప్షన్ సి ఎత్తుతో సంబంధం లేకుండా యథార్థంగా ఉంటుంది. ఆప్షన్ డి పైకి పోయే కొద్దీ మొదట పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. భూమి వాతావరణంలో వాతావరణ పీడనం డాష్ రైట్ ఆన్సర్ ఈజ్ ఎత్తును బట్టి తగ్గుతుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్, ఎత్తును బట్టి తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలోని సాపేక్ష ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగపడు పరికరం. గాలిలోని సాపేక్ష ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగపడు పరికరము. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హైగ్రోగ్రాఫ్. హైగ్రోగ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య ఋతుపవనాలు ఎక్కడ వానను కురిపిస్తాయి? ఈశాన్య ఋతుపవనాలు ఎక్కడ వానను కురిపిస్తాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ హైదరాబాదు, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కలకత్తా. ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ ఏ హైదరాబాదు, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కలకత్తా. ఈశాన్య ఋతుపవనాలు ఎక్కడ వానను కురిపిస్తాయంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చెన్నై. ఆప్షన్ బి చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉందంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి తుంగభద్ర, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి కావేరి. ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి తుంగభద్ర, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి కావేరి. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కృష్ణ. ఆప్షన్ ఏ కృష్ణ. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ కృష్ణా నదిపై ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింద పేర్కొన్న విషయాలలో ఒకటి సరైనది కాదు, అది ఏది? కింద పేర్కొన్న విషయాలలో ఒకటి సరైనది కాదు, అది ఏది? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ మహానది ఛత్తీస్గఢ్ లో పుట్టింది, ఆప్షన్ బి గోదావరి నది మహారాష్ట్రలో పుట్టింది, ఆప్షన్ సి కావేరి నది ఆంధ్రప్రదేశ్లో పుట్టింది, ఆప్షన్ డి తపతి నది మధ్యప్రదేశ్లో పుట్టింది. ఆప్షన్ ఏ మహానది ఛత్తీస్గఢ్లో పుట్టింది, ఆప్షన్ బి గోదావరి నది మహారాష్ట్రలో పుట్టింది,
ఆప్షన్ సి కావేరి నది ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. ఆప్షన్ డి తపతి నది మధ్యప్రదేశ్లో పుట్టింది. కింది పేర్కొన్న విషయాలలో ఒకటి సరైనది కాదు. అది ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కావేరి నది ఆంధ్రప్రదేశ్లో పుట్టిందన్నమాట నిజము కాదు. సో ఇప్పుడు మనకి ఇవి 3 రైట్ ఆన్సర్స్. ఇవి మహానది ఛత్తీస్గఢ్లో పుట్టింది. నెక్స్ట్ గోదావరి నది మహారాష్ట్రలో పుట్టింది. నెక్స్ట్ తపతి నది మధ్యప్రదేశ్లో పుట్టింది. ఓకేనండి, ఈ 3 మనకి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మంత్రివర్గ విధానం ఏ దేశంలో గల మంత్రివర్గ విధానాన్ని అనుసరిస్తుంది? భారతదేశ మంత్రివర్గ విధానం ఏ దేశంలో గల మంత్రివర్గ విధానాన్ని అనుసరిస్తుంది? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ యూకే, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి జపాన్. ఆప్షన్ ఏ యూకే, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి జపాన్. భారతదేశ మంత్రివర్గ విధానం ఏ దేశంలో గల మంత్రివర్గ విధానాన్ని అనుసరిస్తుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యూకే. యూకే మంత్రివర్గ విధానాన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను ఎన్నుకొనవచ్చు? భారత రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను ఎన్నుకొనవచ్చు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 2. ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 2. భారత రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను ఎన్నుకొనవచ్చు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 2. ఆప్షన్ డి 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్యాబినెట్ లో ఎవరు ఉంటారు? క్యాబినెట్ లో ఎవరు ఉంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మంత్రిమండలి, ఆప్షన్ బి క్యాబినెట్ మంత్రుల మాత్రం, ఆప్షన్ సి క్యాబినెట్ మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు, ఆప్షన్ డి
మంత్రులందరూ. ఆప్షన్ ఏ మంత్రి మండలి. ఆప్షన్ బి క్యాబినెట్ మంత్రులు మాత్రం. ఆప్షన్ సి క్యాబినెట్ మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు. ఆప్షన్ డి మంత్రులందరూ. క్యాబినెట్ లో ఎవరు ఉంటారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి క్యాబినెట్ మంత్రులు మాత్రమే. క్యాబినెట్ మంత్రులు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పార్లమెంటరీ విధాన ప్రభుత్వంలో మంత్రి మండలి దేనికి బాధ్యులు? పార్లమెంట్ విధాన ప్రభుత్వంలో మంత్రి మండలి దేనికి బాధ్యులు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాష్ట్రాధికారి. ఆప్షన్ ఏ రాష్ట్ర అధిపతి. ఆప్షన్ బి పార్లమెంట్ ఎగువ సభ. ఆప్షన్ సి పార్లమెంట్ దిగువ సభ. ఆప్షన్ బి ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ రాష్ట్రాధిపతి. ఆప్షన్ బి పార్లమెంట్ ఎగువ సభ. ఆప్షన్ సి పార్లమెంట్ దిగువ సభ. ఆప్షన్ డి ప్రధానమంత్రి. పార్లమెంటరీ విధాన ప్రభుత్వంలో మంత్రుల మండలి దేనికి బాధ్యులు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పార్లమెంట్ దిగువ సభకి. పార్లమెంట్ దిగువ సభకి ప్రభుత్వంలో మంత్రి మండలి బాధ్యులు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ బ్యాంకులలో జాతీయం కాని బ్యాంకు. భారతదేశ బ్యాంకులలో జాతీయం కాని బ్యాంకు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కార్పొరేషన్ బ్యాంకు. ఆప్షన్ బి దేనా బ్యాంకు. ఆప్షన్ సి ఫెడరల్ బ్యాంకు. ఆప్షన్ డి విజయ బ్యాంకు. ఆప్షన్ ఏ కార్పొరేషన్ బ్యాంకు. ఆప్షన్ బి దేనా బ్యాంకు. ఆప్షన్ సి ఫెడరల్ బ్యాంకు. ఆప్షన్ డి విజయ బ్యాంకు. భారతదేశ బ్యాంకులలో జాతీయం కాని బ్యాంకు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫెడరల్ బ్యాంకు. ఆప్షన్ సి ఫెడరల్ బ్యాంక్. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.
మరొక వీడియోకి నేను ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు యూజ్ అవుతుంది అంటేనే క్లాసెస్ని ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. యూజ్ అవుతేనే లైక్ చేయండి. ఓకేనండి. టేక్ కేర్. బై బై.